మిత్రులందరకు మనల్ని మనమే మలుచుకునే మహత్తర కథలు 14వ భాగానికి శుభస్వాగతం. ఈరోజు మనం వినబోయే కథ పేరు పూజారి కుమారుడు. విందాము మరి. ఒక రాజ్యంలో మహాజ్ఞానిగా ప్రసిద్ధిగాంచిన ఒక పూజారి ఉండేవాడు. ఆయన తెలివితేటలు, వివేకం చాలా ప్రాంతాల్లో ప్రశంసించబడేది, చర్చించబడేది. ఒకరోజు మహారాజు పూజారిని తన ఆస్థానానికి ఆహ్వానించి ఆస్థానానికి చేరుకున్న తర్వాత ఆయనతో చాలా విషయాలపై సుస్థిరంగా లోతుగా చర్చించాడు. చర్చ ముగిసిన తర్వాత పూజారి బయలుదేరుతూ ఉండగా రాజు ఆయనతో, గురుదేవా, మీరు అనుమతిస్తే నేను మిమ్మల్ని ఒక విషయం అడగాలనుకుంటున్నాను అన్నాడు. పూజారి దానికి, అడగండి ప్రభు అన్నాడు. మీరు చాలా తెలివైనవారు, కానీ మీ కుమారుడు ఎందుకు అంత తెలివి తక్కువగా ఉన్నాడు అని అడిగాడు. ఊహించని ప్రశ్నకు పూజారి కంగు తిన్నాడు. మహాప్రభు, మీరు అలా ఎందుకు అనుకుంటున్నారు అని ఎదురు ప్రశ్న వేశాడు. బంగారం, వెండి ఈ రెండింటిలో ఏది విలువైందో కూడా మీ కుమారునికి తెలియదు అని రాజు ఆక్షేపించాడు. అది విని అక్కడున్న సభికులందరూ నవ్వడం మొదలుపెట్టారు. పూజారి అందరి వైపు అయోమయంగా చూసి అవమానంగా భావించి ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఇంటికి చేరుకున్నాడు. రాజుగారి మాటలు, సభికుల నవ్వులు మనస్సులో ఇంకా ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. అతను చాలా విచారంగా ఉన్నాడు. కొడుకు తండ్రి దిగులుగా ఉండడం చూసి, ఎందుకు నాన్న ఇంత దిగులుగా ఉన్నావు అని అడిగాడు. పూజారి దానికి సమాధానంగా, బాబు, నేను నిన్ను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను అన్నాడు. అడగండి నాన్నగారు అన్నాడు కొడుకు. బంగారము, వెండి రెంటిలో ఏది విలువైంది అని పూజారి అడిగాడు. బంగారమే విలువైంది అని కొడుకు సమాధానం చెప్పాడు. కొడుకు సమాధానం పూజారికి కాస్త ఊరటనిచ్చింది. అతను, నువ్వు సరియైన సమాధానమే చెప్పావు. అలాంటప్పుడు రాజు నిన్ను మూర్ఖుడు అని ఎందుకన్నాడు? బంగారము, వెండి విలువల మధ్య నీకు తేడా తెలియదు అని ఎందుకన్నాడు అని అడిగాడు. తండ్రి ద్వారా జరిగిన సంఘటన అంతా విన్న కొడుకు తండ్రిని కలవరపెడుతున్న విషయాన్ని అర్థం చేసుకున్నాడు. అతను వివరించడం ప్రారంభించి, నాన్న, రోజు ఉదయాన్నే నేను పాఠశాలకు రాజుగారు ప్రజలతో కొలువు తీరే ఆస్థాన ప్రాంతం ద్వారా నడుచుకుంటూ వెళ్తాను. అక్కడ పండితులందరూ కూర్చుని వివిధ అంశాలపై చర్చిస్తూ ఉంటారు. నేను అక్కడి నుంచి వెళ్లడం చూసి రాజు నన్ను తరచుగా పిలిచి ఒక చేతిలో బంగారు నాణం, మరో చేతిలో వెండి నాణం ఉంచుకుని నాకు విలువైనదిగా దేనిని భావిస్తే దాన్ని ఎంచుకోమని అడుగుతాడు. నేను రోజు వెండి నాణం తీసుకుంటాను. అది చూసి ప్రతిరోజు వాళ్ళు నన్ను ఎగతాళి చేస్తారు. అక్కడి నుంచి మౌనంగా వెళ్ళిపోతుంటే చూసి నవ్వుతారు అని చెప్పాడు. అది విన్న పూజారి చాలా కంగారు పడ్డాడు. వెండి కంటే బంగారం విలువైనదని నీకు తెలిసినప్పుడు బంగారు నాణ్యమే తీసుకోరా. వాళ్ళ దృష్టిలో నువ్వు మూర్ఖుడు అని ఎందుకు నిరూపించుకుంటున్నావు? నీ వల్ల నేను అవమానానికి గురయ్యాను తెలుసా అన్నాడు. కొడుకు నవ్వుతూ, నాతో రండి నాన్నగారు, దానికి కారణం చెబుతాను అన్నాడు. తన తండ్రిని నగర శివార్లకు తీసుకువెళ్ళాడు. అక్కడ కొంతమంది నిరాశ్రయులు, పేదలు నివసిస్తున్నారు. ఆ కుర్రవాణ్ణి చూడగానే వారి ముఖాలు విరిగిపోయాయి. చాలా మంది అతన్ని ప్రేమతో పలకరించారు. తన కుమారుడికి అంతమంది ప్రజల ఆశీస్సులు ఇవ్వడం చూసి పూజారి ఆశ్చర్యపోయాడు. అది చూసి కొడుకు ఇలా అన్నాడు, నాన్నగారు, వీరిలో చాలా మందికి చెయ్యడానికి పని దొరకట్లేదు, తినడానికి సరి అయిన తిండి లేదు. నేను వెండి నాణ్యం తీసుకున్న ప్రతిసారి ఇక్కడికి వచ్చి వీరిలో ఒకరికి ఇస్తాను. వీరి దృష్టిలో వెండి నాణ్యానికి చాలా విలువ ఉంది. ఎందుకంటే ఆ ఒక్క వెండి నాణ్యంతో చాలా మందికి ఆహారం దొరుకుతుంది. ఆహారాన్ని తినడం వల్ల ఆకలి తీరి ఆరోగ్యంగా పనికి కూడా వెళ్తున్నారు, పని చేయగలుగుతున్నారు. చేతిలో బంగారు, వెండి నాణ్యాలతో నన్ను ఆపి ఆ ప్రశ్న అడగడం రాజుకు, ఆయన సభికులకు ఒక ఆటగా, హాస్యంగా మారింది. తరచుగా వాళ్ళు నాతో ఈ ఆట ఆడతారు. నేను ఎల్లప్పుడూ వెండి నాణ్యాన్ని ఎంచుకుంటాను. ఎందుకంటే నేను బంగారు నాణ్యాన్ని తీసుకున్న రోజు ఈ ఆట ముగిసిపోతుంది. అప్పుడు వీరికి ఇవ్వడానికి నా దగ్గర ఏమీ ఉండదు. అందుకే నేనెప్పుడు బంగారు నాణ్యం తీసుకోను అని చెప్పాడు. పూజారి తన కుమారుని చూసి గర్వపడ్డాడు. అతని దృక్కోణాన్ని అర్థం చేసుకున్నాడు. అదే సమయంలో రాజుకు నిజం చెప్పడం కూడా ముఖ్యమని భావించాడు. అందుకని తన కుమారుని సభకు తీసుకువెళ్ళాడు. అక్కడ బంగారం విలువ ఎక్కువైనదని తెలిసినప్పటికీ వెండి నాణం తన కుమారుడు ఎందుకు తీసుకున్నాడో రాజుకు మొత్తం వివరించాడు. ఆ కుర్రవాడి వివేకం, దయాగుణం, కరుణ చూసి రాజు చాలా ముగ్ధుడయ్యాడు. ఇతడు నిజమైన పండితుడు అని చెప్పి ఒక పెట్టె నిండా బంగారు
బంగారు నాణేలు ఆ కుర్రవాడికి ఇవ్వమని ఆదేశించాడు. నిరాశ్రయులైన ఆ ప్రజలకు తగిన వసతులను కల్పించమని తన మంత్రులకు ఆజ్ఞాపించాడు. వాస్తవానికి ఎటువంటి డాంబికాన్ని చాటుకోకుండా కేవలం మన పని మనం కొనసాగించినట్లయితే మనకు, మన చుట్టూ ఉన్న వ్యక్తులకు మనం మరింత మేలు చేయగలం. నువ్వు ఎంత సమర్థుడివో ప్రపంచం అంతా గుర్తించే సమయం వచ్చినప్పుడు నువ్వు బంగారంలా మెరిసిపోతావు. అందరూ నిన్ను గౌరవిస్తారు. జీవితానికి సక్రమమైన ఆలోచన, సరియైన అవగాహన, నిజాయితీ గల దృక్పథాన్ని పెంపొందించడంలో సహాయపడే వివేకాన్ని వృద్ధి చేసుకోవడానికి మనకి ఎల్లప్పుడూ కూడా ధ్యానం ఎంతో సహాయపడుతుంది. కాబట్టి చిన్నతనం నుంచే ధ్యానాన్ని అలవర్చుకుని తద్వారా లభించేటువంటి వినయ విధేయతలు, వివేకంలతో మీరందరూ జీవితంలో ఉన్నత స్థానాలకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ రేపు మరొక మంచి కథతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.